వైసీపీ నేతలు ప్రతిదీ కల్తీ చేయగలరని మంత్రి డోలా బాల వీరేంద్రస్వామి తెలిపారు. తప్పులు చేసి ఎదుటివారి మీదకి రుద్దటం వైసీపీ సహజ నైజమని ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పాలు లేకుండా కల్తీని సృష్టించి భారీ కుంభకరణకు పాల్పడ్డారని ఆరోపించారు. కమిషన్ కోసం కకృతిపడి శ్రీవారి ప్రసాదం సైతం వైసీపీ నేతలు కల్తీ చేశారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం చేసిన కల్తీనే ఈ వాస్తవాలన్నీ త్వరలో బయటకు వస్తాయన్నారు. తిరుమల స్వామివారిపై భక్తులకున్న విశ్వాసాన్ని వైసీపీ నేతలు అపహాస్యం చేస్తున్నారని తెలిపారు. నెయ్యిని వాళ్ళు చేసినట్టుగా తిరుపతిలో కల్తీ నెయ్యి, లడ్డులో కల్తీ నెయ్యితో చేయటం, ఇది వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడే 2022లోనే ఆ రిపోర్ట్లో బేస్ చేసుకొని వాళ్ళకి ఆపేయకుండా దానికి వాళ్ళు కంటిన్యూస్గా అదే ఆర్డర్లు ఇచ్చారు. తర్వాత వాళ్ళు చేసింది ఏంటంటే అర్హత లేని కంపెనీకి నెయ్యి ఆర్డర్లు ఇచ్చారు. ఆ కంపెనీలో అసలు పాలు లేకుండానే నెయ్యిని వాళ్ళు చేసినట్టుగా మనకున్నటువంటి సమాచారం రిపోర్ట్లో నిర్ధారణ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకో విషయం ఏంటంటే, నీ సొంత బాబాయ్ చైర్మన్గా చేసుకున్నావు, ఆయన పిఏకి 4 కోట్ల పైచిలకు అకౌంట్లో డబ్బులు మారినట్టుగా అతను పోలీసులకి నేను ఫలానా దాన్ని తీసుకున్నట్టుగా చెప్పినట్టుగా మీడియాలో కథనాలు చూస్తూ ఉన్నాం. ఈ విచారణ ప్రభుత్వం ఆదేశించినప్పుడు మాకు సిట్ వద్దు, సిబిఐ కావాలన్నారు. అవి సిబిఐ కోర్టులో ఆదేశించిన తర్వాత నా పేరు మీద విచారణ వద్దని చెప్పి తెచ్చుకున్నారు. ఈరోజు మీ రిపోర్టుల్లో కోర్టుకి ఇచ్చిన దానిలో మీరు మాట్లాడే దాని ప్రకారం కానీ మీరు ఇచ్చిన లీకుల ద్వారా చూసుకున్నట్టయితే దీనిలో పాలు లేకుండానే నెయ్యి చేసినట్లు, దానిలో యానిమల్కి సంబంధించినటువంటివి కూడా ఉన్నట్టు మనకే బయట నుంచి వార్త వస్తున్నాయి. ఇవన్నీ కూడా రిపోర్ట్లో మీరు చేసిన తప్పులు, దానిలో హిందూ భక్తుల మనోభావాలు, తిరుపతి వెంకటేశ్వర విశ్వాసాన్ని మీరు అపహాస్యం